మహారాష్ట్రలోని శనిసింగనాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయ దర్శనానికి వచ్చిన మహిళలను స్థానికులు అడ్డుకోవడంతో వాగ్వివాదం చెలరేగింది. దర్శనానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలకు ప్రవేశం కల్పించలేదు. దీంతో ఆలయ సిబ్బంది స్థానికులతో దర్శనానికి వచ్చిన మహిళలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మహిళలకు సైతం దర్శనం కల్పించాలంటూ నిన్న బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలిసిందే. దర్శనానికి వచ్చే మహిళలకు భద్రతను సైతం ప్రభుత్వాన్ని కల్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఆలయ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి శనిసింగనాపూర్కు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదంటూ ఆలయ సిబ్బంది స్థానికులు ర్యాలీగా వస్తున్న మహిళలను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. భారీగా పోలీసులు మోహరించి కోర్టు ఆదేశాలను ఆలయం నిర్వాహకులు పాటించాలని కోరుతున్నారు. కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనంటూ దర్శనం కోసం వచ్చిన మహిళలు భీష్మించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. हाँ बोलो बोलो उसका बाइट हो गया। కోర్టు ఆదేశాలతో ఆలయ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి శనిసింగనాపూర్కు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదంటూ ఆలయ సిబ్బంది స్థానికులు ర్యాలీగా వస్తున్న మహిళలను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. భారీగా పోలీసులు మోహరించి కోర్టు ఆదేశాలను ఆలయం నిర్వాహకులు పాటించాలని కోరుతున్నారు. కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనంటూ దర్శనం కోసం వచ్చిన మహిళలు భీష్మించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, నిన్ననే బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది శనిసింగనాపూర్లోకి మహిళల అనుమతి ఉంది అని. బట్ ఇప్పుడు చూస్తే మనం ఆలయ అధికారులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, ప్రవేశం లేదు అని వాళ్ళని అడ్డుకుంటున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? శ్రవంతి, శనిసింగపూర్ ఆలయం దగ్గర పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులన్నింటి కూడా చోటు చేసుకున్నాయి. ప్రముఖ సామాజికవేత్త భూమి దేశ ఆధ్వర్యంలో బాంబే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నిన్న బాంబే హైకోర్టు కూడా మహిళలకు అనుగుణంగా తీర్పు ఇచ్చింది. ఆలయ దర్శనం అనేది మహిళల ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి కూడా ఆ తీర్పులో చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఆలయ ప్రవేశానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా వాళ్ళకి ఎటువంటి అడ్డంకులు కూడా సృష్టించకూడదు అని చెప్పేసి కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం కూడా జరిగింది. కానీ స్థానికంగా ఉండే ప్రజల యొక్క కట్టుబాటు, ఆలయ ఆచార వ్యవహారాల విషయంలో జోక్యం చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొంత వెనుకంజ వేసిందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అయితే బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కట్టుబాట్ల విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, ఆచార సాంప్రదాయాన్ని కోర్టు కాదనడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా శనిసింగపూర్ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు కానీ అక్కడ స్థానికులు కానీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది ముమ్మాటికి మా విశ్వాసాలను భంగపరచడమే కాబట్టి ఇటువంటి చర్యకు మేము ఎట్టి పరిస్థితులను కూడా అనుమతించే అవకాశం లేదు అని చెప్పేసి కూడా ర్యాలీగా వచ్చిన మహిళలను అడ్డుకోవడం కూడా జరిగింది. దీంతో నిన్ననే వాళ్ళు ప్రకటించారు, ఒకవేళ తమను అడ్డుకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తాము, ఆలయంలోనే కూర్చొని ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిక జారీ చేయడం కూడా జరిగింది. కానీ దానికి ఆలయ నిర్వాహకులు కానీ స్థానికులు కానీ ఏమాత్రం కూడా భయపడకుండా వాళ్ళని అడ్డుకోవడంతో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అంటే చోటు చేసుకున్నాయి. అయితే ఇరు వర్గాల మధ్య గొడవ అనేది కూడా జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ ఎత్తున అక్కడ మోహరించున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి గొడవలు కూడా జరగకుండా
భద్రతను కల్పిస్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే మారింది. నినాదాలు ప్రతి నినాదాలతోటి ఆ ప్రాంతం అంతా కూడా హోరెత్తిపోతుంది శ్రవంతి. అయితే శిరీష్, మనం విజువల్స్ లో చూస్తున్నాం, పోలీసులు ఒక పక్క ఆలయ అధికారులకు కానీ స్థానికులు కానీ చెప్తున్నారు హైకోర్టు ఏదైతే తీర్పు వచ్చిందో దాన్ని పాటించవలసిందిగా పోలీసులు చెప్తున్నట్లు జరుగుతుంది. అయితే ఇక్కడ మరి స్థానికులు అసలు ఏమంటున్నారు? వాళ్ళని లోపలికి ప్రవేశించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అదే పోలీసులు గానీ మహారాష్ట్ర ప్రభుత్వం గానీ చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఆ స్థానికులు గానీ ఆలయ నిర్వాహకులు గానీ వీళ్ళిద్దరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితి అనేది ఏమాత్రం కూడా కనపడడం లేదు. మొదటి నుంచి కూడా తమ ఏదైతే ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అనేవి పెట్టుకున్నా వాటికి మహిళలంతా కూడా స్టిక్ అయి ఉండాల్సిందే. కోర్టు కాదు ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నా కూడా మేము వెనకంజ వేసే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వినని పరిస్థితి అనేది కూడా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను ఇప్పుడు తుంగలో తొక్కుతామంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానికి అంగీకరించాము, మీరు దేనికైనా కూడా మేము సిద్ధమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీంతో అక్కడ పోలీసుల యొక్క ప్రయత్నాలు అనేటివి దాదాపుగా సక్సెస్ కావు అని చెప్పేసి అనుకోవచ్చు శ్రవంత్. అయితే శిరీష్, దీనిపై అధికారులు ప్రభుత్వం నుంచి కానివ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? ఈ కొన్ని విషయాల్లో మాత్రం ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితి అనేది ఉంది. కొన్నింటి కట్టుబాట్లను కూడా కాదని పరిస్థితి ఉంది. ఎందుకంటే సమాజం దాన్ని అంగీకరిస్తే తప్పించి ప్రభుత్వాలు వాటిని పాటించే పరిస్థితి కానీ లేకపోతే వాటిని అమలు చేసే పరిస్థితి కానీ ఉండదు. అంటే అక్కడ సమాజం మొత్తం కూడా వ్యతిరేకిస్తుంది కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని అంగీకరించే ప్రయత్నం చేయాలి, లేదంటే బలప్రయోగం ద్వారా కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా కానీ అక్కడ మహిళలకు ప్రవేశం కల్పించే పరిస్థితిని కూడా చేయాలి. కానీ ప్రభుత్వాలకు ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు అనేవి కూడా లేవు. కానీ స్థానికంగా ఉండే కట్టుబాట్ల ఆచారాలను మాత్రం అక్కడ ప్రభుత్వం కూడా కాదనలేని పరిస్థితి కూడా ఉంది. భారతదేశంలో ప్రతిదీ కూడా ఓటు బ్యాంక్ తోటి ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంత వెనుకంజ వేసే పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. కానీ ప్రభుత్వం కూడా ఆలయ నిర్వాహకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా భీష్మించుకొని కూర్చున్నారు. సో కోర్టు ఆదేశాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిన అవకాశం ఉంది కాబట్టి మరి పోలీసులు ఏం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే శిరీష్, దీనిపై అక్కడికి ప్రస్తుతం చేరుకున్న మహిళలు ఏమంటున్నారు? మహిళలు నిన్నటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆలయ ప్రవేశం అనేది మా హక్కు, ప్రాథమిక హక్కు కాబట్టి దాన్ని నిరాకరించేందుకు ప్రభుత్వానికి కానీ ఆలయ నిర్వాహకులకు కానీ ఎటువంటి అవకాశమే కూడా లేదు. దేశంలో కట్టుబాట్లు సాంప్రదాయాలు అనేవి మనం పెట్టుకున్నాయి, అవి ఎక్కడ కూడా చట్ట రూపంలో కూడా లేవు కాబట్టి వాటిని మీరు తీసి పక్కన పెట్టండి. సమాజం ఇంత ముందుకు పోతున్నప్పటికీ కూడా ఇంకా ఆచార సంప్రదాయాలు మూఢనమ్మకాలతోటి మహిళలకు ప్రవేశాన్ని నిరాకరించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిరాకరించిన పక్షంలో మేము బలవంతంగానైనా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వీళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. మొత్తం మీద కూడా రెండు వర్గాలు ఎవరి వాదనలకు వారే కట్టుబడి ఉండటంతో అక్కడ పరిస్థితి అనేది కూడా ఉద్రిక్తంగా ఉంది శ్రవంతి. అయితే శిరీష్, దీనిపై నెక్స్ట్ స్టెప్ మహిళల వైపు నుంచి కానివ్వండి లేకపోతే స్థానికులు ఆలయ అధికారుల నుంచి కానీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ స్టెప్ అంటే మహిళలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే దాన్ని ఆలయ నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. మధ్యలో प्लेटफॉर्म इसकी जो व्याख्या है वो मंदिर में ही आती है, तो मंदिर में प्रवेश मिलना